Hello guys, welcome to Hangout with Navina Season 2. సో ఇప్పటి వరకు నా హ్యాంగౌట్లో మంచి అందమైన అమ్మాయిని చూపించాను కదా, మరి ఈసారి కూడా ఇంకా అందమైన అమ్మాయి. ఇప్పటి వరకు తన హైట్తో, లుక్స్తో, పర్సనాలిటీతో, డామినేషన్తో మనందరినీ అదరగొట్టేసింది స్క్రీన్లో. అండ్ ఇప్పుడు లైవ్లో అసలు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, అసలు ఎంత ఎమోషనల్ ఆ అమ్మాయికి ఉన్న పర్సనల్ విశేషాలన్నీ తెలుసుకుందాం. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్, నా పేరు మీనాక్షితో మనందరికీ దగ్గరైన అగర్వాల్ వీణా. హాయ్ వీణా, ఫ్రమ్ నవీనా ఛానల్. Thank you so much. Welcome to my show. Thank you. Pleasure being here. Thank you so much. You can open it now. Oh, no. Oh, this is so pretty. That's a recent pic పెట్టారు. This is so pretty. Thank నీ you. కొత్త సీరియల్ పిక్. Thank you so much. సో ఫస్ట్ క్వశ్చన్ మన సీరియల్ గురించి. మన సీరియల్ కరెక్ట్. సో మీనాక్షిలో when I saw you, before I know you, I thought, abba, what a gorgeous lady she is. Thank you. కదా, మామూలుగా చాలా తక్కువ మందిని చూస్తారు అనుకుంటాము. అబ్బా, నేను అలా అనుకుంటాను, చాలా తక్కువ మందిని చూస్తే. బట్ ఫస్ట్ టైం చూడగానే బికాస్ ఆఫ్ యూ నేను ఒక 5 minutes చూసా ఆ సీరియల్ని. When I was not into the serial, as an audience, when I was watching the serial, నేను చూసి ఒక 5 minutes చూసి బాగుంది అబ్బాయి, ఎవరి అమ్మాయి అని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏమంటే, నన్ను ఎవరు చూస్తారు, నన్ను చూసినప్పుడే నేను చాలా ఆరోగెంట్, నేను చాలా యాటిట్యూడ్ అనుకుంటారు. దట్స్ కామన్ బికాజ్ ఐ డూ ఆల్ నెగటివ్ క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్, బట్ ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ కంప్లీట్లీ అపోజిట్ టు ద క్యారెక్టర్. నేను ఫస్ట్ అదే అనుకున్నా చూడనప్పుడు, బై వాచింగ్ యువర్ క్యారెక్టర్స్, లుక్ అండ్ ఆల్, హైట్, ఆ పర్సనాలిటీ, అది చేయాలి కదా, షార్ప్ ఐస్ అవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా డీల్ చేద్దాం. ఓకే, నౌ వెన్ మేనేజర్స్ ఐ యూస్ టు ఆస్క్ అన్నమాట, ఏమైనా సెట్ గురించి విశేషాలు అడిగినప్పుడు అమ్మాయి ఓకేనా అగర్వాల్, ఐ యూస్ టు ఆస్క్ అన్నమాట. సీరియస్లీ ఓకే, ఇది నోటెడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైం. బట్ సీరియల్ ఇన్వాల్వ్ అయ్యాక తెలిసింది ద మోస్ట్ కంఫర్ట్ ఆఫ్ ఆల్ ఇస్ వీణా అని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. బట్ బిఫోర్ దట్, బట్ ఎందుకు అలా ఇంప్రెషన్ ఉంది నీవంటే చాలా ఆరోగెంట్? బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఓన్లీ ఐ గెస్ మ్యామ్. ఎవరికైనా ఇచ్చావా ఏంటి మా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలుగు మేనేజర్స్? అంటే డిడ్ ఎనీవన్ కాల్ యూ ద తెలుగు మేనేజర్స్? అలా ఏం లేదు యాక్చువల్లీ. నేను కొంచెం టాల్గానే ఉన్నాను. మై హైట్ ఈస్ 5.7. 5'7" ఐ యామ్. అండ్ మీకు తెలుసు, నేను చూడడానికి కొంచెం టామ్ బాయ్ లాగా ఉన్నా. సో ఎలా సడన్గా ఎవరైనా వస్తే ఐ డోంట్ స్మైల్. ఐ మీన్ ఐ ఆల్వేస్ యూనో, నేను వచ్చి సడన్గా హాయ్ 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 ఎలా చెప్పాలి. సో వస్తే హలో అంటే వాళ్ళు హలో అంటారు. ఫస్టే నేను చూసినప్పుడే నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, ఎందుకు మీరు చేయలేరు అంటారు. సో ఐ ఆల్వేస్ గివ్ ప్రిఫర్ టు ద క్యారెక్టర్. సో నెగిటివ్ పాజిటివ్ ఇస్ నాట్ అ మ్యాటర్, ఐ వాంట్ దట్ క్యారెక్టర్ అంతే. సో నేను ఓకే అంటాను. దెన్ నన్ను ఆన్ స్క్రీన్ చూసినప్పుడు సడన్గా ఆఫ్ స్క్రీన్ ఎవరైనా మాట్లాడడానికి కొంచెం భయపడతారు. దట్ ఈస్ మై ఇంప్రెషన్. అలా ఏం లేదు, నేను ఎవరితో గొడవ నో, ఐఎమ్ అ పీస్ఫుల్ పర్సన్, ఆల్వేస్ పీస్ అంతే. చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ అయినా నువ్వు? ఆల్మోస్ట్. అంటే నా బిఫోర్ దట్ ఐ వాంట్ టు కన్ఫెస్ వన్ థింగ్, నాకు తెలుగు అంత రాదు, ప్లీజ్ కొంచెం కైండ్లీ బేర్ విత్ మీ. బికాజ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఒక సింగిల్ వర్డ్ కూడా రాదు. ఇప్పుడు 2 years అయింది, సో ఇంత నేర్చుకుంటాను. సో నేర్చుకున్నావు తెలుసా? బట్ స్టిల్ సమ్ మైట్ బి. ఇప్పుడు కూడా నేను అవుట్ సైడ్ ఎక్కడైనా వెళ్ళి మాట్లాడితే ఒక్కసారి ఇలా చూస్తారు అవుట్ సైడ్లో, బికాజ్ మై టోన్ ఇస్ లిటిల్ డిఫరెంట్ అనుకుంటా. మీకు అనిపించిందో నాకు తెలియదు. అవును, చాలా ఫెయిర్. నాట్ దట్ టోన్ కాదా, ఈ టోన్ కాదు, ఈ టోన్ చాలా స్వీట్గా ఉంది కదా. బట్ స్టిల్ నేను అనేది ఎంత అంటే ఇలా చూస్తారు, ఏంటి ఇంత అరోగెంట్గా అడుగుతుంది అని చూస్తారు. సో దట్ టోన్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. సో దట్ ఈస్ వన్ కన్ఫెషన్. సో వేర్ ఐ వాజ్ యాక్చువల్లీ, ఇది కూడా ఉందా మెమరీ లాస్ కూడా? చాలా, నేను మర్చిపోతాను. యు నో వాట్, దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. మర్చిపోవాలి, అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ న్యూ. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. టామ్ బాయ్ ఎలా అయ్యావని అడిగాను. రైట్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ కూర్గ్. కూర్గ్ మీకు తెలుసు కదా, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈస్ కాల్డ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ ఫ్రమ్ కూర్గ్ అని. సో వీ స్టే ఇన్ అ
వెరీ స్మాల్ సిటీ. సో అక్కడ నేను, అమ్మ, నా సిస్టరు, సో వన్ స్మాల్ బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దాంట్లో నేనే పుట్టింది పెరిగింది అంతా కూరికేనా చిన్నప్పటి నుంచి? అందుకే ఇంత మంచి స్కిన్ టోన్ అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ టోల్డ్ యూ నో. సో ఏమంటే ఫ్రమ్ చిన్న వయసు నుంచి రెస్పాన్సిబిలిటీస్ అది ఇది, అండ్ ఐఎమ్ ద ఎల్డర్ డాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో నేనే మొత్తం చూసుకున్నా. సో అలాగే వచ్చాను. అండ్ నాకేమంటే అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎవరైనా నువ్వు ఇది చేయకూడదు అంటే నేను అదే చేస్తా. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్. సో ఎవరైనా వచ్చి నువ్వు ఎందుకు బీయింగ్ అ గర్ల్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ అంటే, వై గర్ల్ అంటే ఏమైంది, నేను చేస్తా, అదే అలాగే జరిగిపోయింది. దట్స్ హౌ ఐ బాట్ అప్. ఐ బాట్ అప్ వెరీ రూడ్. నాకు అమ్మాయిలాగా డ్రెస్ చేయడానికి, అమ్మాయిలాగా బిహేవ్ చేయడానికి రాదు. సో దట్ వన్ పాయింట్ విచ్ ఈజ్ సీన్ ఆన్ ద స్క్రీన్, అందుకే నన్ను అలా చూస్తారు అనుకుంటా. ఓకే. సో వీణా మనకి ఒక యాక్ట్రెస్గా తెలుసు, బట్ మాకు తెలియని యాంగిల్ చాలా ఉన్నాయంట నీలో. ఏం చెప్పాలి, ఫిజికలీ ఐ వాజ్ వెరీ టఫ్. మెంటలీ ఎలా అయ్యానంటే ఐ టోల్డ్ యూ సంథింగ్ వెంట్ ఇన్ మై లైఫ్, అండ్ సడన్లీ ఆ ఫీలింగ్స్ వెహికల్ మీద పోయింది. అసలు వెహికల్ మీద ఎందుకు వెళ్ళింది? దట్స్ వాట్. సో వన్ ఫైన్ డే ఐ డెంట్ హ్యావ్ అ కార్, వీ డెంట్ హ్యావ్ అ కార్. వేరెవరిదో కార్లు కూర్చుంటా, సడన్గా డోర్ షట్ చేసా, డబక్కని సౌండ్ వచ్చింది. సడన్గా వాళ్ళు చెప్పారు, ఎలా చెప్పాలో తెలియదు, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ యువర్ ఫాదర్స్ హౌస్, టేక్ కేర్ అన్నారు. దట్ హర్ట్ మీ సో బ్యాడ్లీ. అరే ఎలా చెప్తారు, ఐ షుడ్ బై అ కార్. బట్ బిఫోర్ దట్ ఐ థాట్ ఓకే డ్రైవింగ్ రావాలి కదా అనుకున్నా. విదిన్ అ మంత్ ఐ వెంట్ అండ్ జాయిన్ డ్రైవింగ్ క్లాస్. ఇమీడియట్లీ కార్ తీసుకున్నా, 800 కారు, స్టార్టెడ్ డ్రైవింగ్. సో ఇది ఇలా జరుగుతున్న టైంలో ఐ వెంట్ టు సమ్ డిప్రెషన్. ఫైనాన్షియలీ గుడ్ ఎనఫ్ టు బై అ కార్ దట్ టైం? ఆ టైం యా, ఐ బాట్ సెకండ్స్. సో అదే దానికోసం ఇలా చెప్పారు కదా, నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, నాకు కావాలి అంతే. సో చేశా. సో ఆ టైంలో ఐ వెంట్ త్రూ సమ్ షిట్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. సో అది అయిపోయింది. సడన్గా చూస్తే ఒక పోస్టర్ చూశాను, కూర్గ్లో ర్యాలీ జరుగుతుంది అని ఒక పోస్టర్ చూశాను. నా బ్రదర్ యాక్చువల్లీ ఆర్గనైజర్. నేను బ్రదర్ కాల్ చేసి చెప్పాను, రేనా నేను వెళ్ళాలి అంటే, అక్క ప్లీజ్ నువ్వు డోంట్ టేక్ మై రెస్పెక్ట్ ఓవర్ దేర్, ఐఎమ్ ఆర్గనైజర్, యూ కెనాట్ డ్రైవ్ అంది. నాకు ఇలా చెప్పావా, సరే. నెక్స్ట్ డే ఎవ్వరికి చెప్పకుండా నేను అక్కడ హాజరు. Oh my God. నాతో before that, see, she is a natural level low car driver who participated in all the events. Yes. And I completed my nationals. So our journey ni anamata మేము డిస్కస్ చేసుకుంటాం. సో అప్పుడు చూస్తే నా ఇంకొక అంకుల్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ర్యాలీ దాంట్లో ఉన్నారు. సో అంకుల్కి అడిగాను, అంకుల్ ఇలా ఇలా ఉంది అంటున్నారు, ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు డ్రైవ్, ఐ డోంట్ నో, నేను ఇలా పోస్టర్ చూసి నాకు వెళ్ళాలి. అంకుల్ చెప్పారు, నీతో వెహికల్ ఉందా? ఐ సెడ్ నో, ఐ డోంట్ హ్యావ్ వెహికల్. దెన్ హి వాస్ లైక్, వితౌట్ వెహికల్ హౌ కెన్ యూ గో అన్నారు. నాకు తెలియదు, ఐ వాంట్ టు గో అన్నా. సరే విల్ డూ వన్ థింగ్, ఐ హ్యావ్ అ స్టాక్ వెహికల్, అది ఫోర్డ్ ఐకన్ వెహికల్, ఫోర్డ్ ఐకన్ 1.6 లీటర్ ఇంజిన్, స్టాక్ వెహికల్, కాస్ట్లీస్ట్ వెహికల్. సో హీ సెడ్ లెట్ అస్ ట్రై అన్నారు. సరే అంకుల్ నేను వెళ్ళాలి అన్న. మార్నింగ్ ఆ జోష్లో వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే నాకు ఏమీ తెలియదు, అక్కడ వెళ్తే మీరు ఫీజ్ పే చేయాలి అండ్ యూ షుడ్ క్యారీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్, నథింగ్. ఐ వాజ్ జస్ట్ ఎంటీ హ్యాండెడ్, ఐఎమ్ దేర్. చూస్తే అందరూ రేసింగ్ డ్రెస్లు వస్తున్నారు, గ్లౌజ్ గీవ్స్ పెట్టుకుని వస్తారు. చూస్తే ఆల్ పులిలాగా ఉన్నారు అందరూ, బికాస్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్. ఐఎమ్ జస్ట్ అ ఫ్రెష్ బిగినర్. ఆల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ అండ్ హూస్ దిస్ గర్ల్, షీ హస్ కమ్ ఫర్ అ ర్యాలీ అంటున్నారు. అండ్ ఐ డోంట్ నో, దట్ జోష్ వాజ్ దేర్ ఇన్ మీ అండ్ ఐ డ్రోవ్. అంటే నాది ట్రాక్ ఆఫ్టర్నూన్కి వచ్చింది. టిల్ మార్నింగ్ ఐ కాల్ మై అంకుల్. అంటే మామ్స్ బ్రదర్స్ దే వర్ ఇన్ టు ర్యాలీస్, దే వర్ నియర్ బై ఓన్లీ. ఆ ర్యాలీ ఎక్కడ జరుగుతుందో అక్కడ నియర్ బై ఉన్నారు. దెన్ ఐ కాల్డ్ అండ్ సెడ్, మామా ఐఎమ్ హియర్, ఐ హ్యావ్ కమ్ ఫర్ వాట్ అన్నారు. అంతే, ఫోన్ పెట్టా, మమ్మీ కాల్స్, మమ్మీ ఐఎమ్ హియర్. వాట్, ఎప్పుడు వెళ్ళావు అంటున్నారు. దెన్ ఆఫ్టర్నూన్ చూస్తే అందరూ ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్. దెన్ దే వర్ ఆల్ చియరింగ్ మీ అప్ అండ్ దే వర్ లైక్, ఐ యూ సీరియస్, యూ వాంట్ టు డూ దిస్? ఐ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్, ఐ డోంట్ నో. నా మైండ్లో సెట్ అయిపోయాను నేను వెళ్ళాలి అంటే. సరే అన్నారు. నాకేం తెలియదు, ఇలా చూస్తుంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేను చూసాను. అండ్ వన్ ప్లస్ పాయింట్ ఏమంటే ఐఎమ్ గుడ్ లెర్నర్, ఐఎమ్ ఫాస్ట్ లెర్నర్. నేనేం చూస్తాను సడన్గా ఐ స్టార్ట్ లర్న్. చూస్తే ఇలా ట్రాక్, మనకు అది ఏమంటారంటే డర్ట్ ట్రాక్ అంటారు. దే విల్ గివ్ యూ వన్ ట్రాక్, యూ హ్యావ్ టు డ్రైవ్, మీ టైమ్స్ కౌంట్ చేస్తారు, దట్ ఈస్ డర్ట్ ట్రాక్.
సరే చూసి ఫస్ట్ ట్రాక్ వెళ్ళాను. ఫస్ట్ రౌండ్ ఐ వాజ్ వెరీ ఫాస్ట్. సెకండ్ ట్రాక్లో నేను వచ్చినప్పుడు ఒక పోల్ ఉంది, ఎలక్ట్రిక్ పోల్. ఐ వాజ్ అబౌట్ టు హిట్ దట్. అక్కడ స్టాప్ చేసి రిటర్న్ వచ్చాను. చూస్తే నేను ఫాస్ట్గా ఉన్నా. దెన్ థింక్ నేను రిటర్న్ వచ్చినందుకే తక్కువ అయింది టైమింగ్, లేదంటే ఐ వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద ట్రాక్. సడన్గా అందరు cheer-up చేస్తున్నారు. ఐ గాట్ ప్లేస్డ్. సో దెన్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ కంగ్రాచులేటింగ్ మీ. తర్వాత నెక్స్ట్ నుంచి నాకు టీం నుంచి కాల్ వచ్చింది, వేరే టీం నుంచి కాల్ వచ్చింది. ఐ యూస్ టు గో అలాంగ్ విత్ మై టీమ్ అండ్ ఐ బాట్ మై ఓన్ ఎస్ టీమ్ని నేను ఇచ్చేసాను. ఫుల్ స్టాక్ వెహికల్ని ర్యాలీ వెహికల్ లాగా చేశాను. దెన్ ఐ కంప్లీటెడ్ మై నేషనల్స్. ఆ టైంలో నాకు సడన్గా కన్నడ నుంచి ఒక కాల్ వచ్చింది, జీ కన్నడ కోసం. సో బిఫోర్ ఈ టైంలో నాకు పబ్లిక్ టీవీ అండ్ సువర్ణ న్యూస్ అని కన్నడలో 2 ఛానల్స్ ఉంది, న్యూస్ ఛానల్స్. అక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది ఫర్ అ షో. ఇప్పుడు కొత్త న్యూ బైక్స్ అండ్ కార్స్ లాంచ్ అవుతుంది కదా, ఐ షుడ్ గివ్ అ రివ్యూ. వెన్ రంగనాథ్ సార్ హ్యాడ్ కాల్డ్ మీ, ఐ వాజ్ లైక్ సార్ సీరియస్లీ నాకు కెమెరా అంటే ఏమీ తెలియదు అన్న. అక్కడ నుంచి ఎందుకు కాల్ వచ్చింది? వెన్ యూ ఆర్ డూయింగ్, బికాజ్ రేసింగ్లో ఐ గాట్ రికగ్నైజ్డ్. ఓకే, సో యాజ్ అ రేసర్ ఐ గాట్ రికగ్నైజ్డ్. సడన్గా ఇది నో గర్ల్స్ డిడ్ దిస్. ఓకే, ఒక ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ కార్ అండ్ బైక్ షో ఇన్ హిందీ ఛానల్స్ దే యూస్ టు టెలికాస్ట్. సో అలాగే కన్నడ రేస్డ్ ఇన్ అ షో లైక్ నో రేసింగ్ ఇస్ డిఫరెంట్. తర్వాత నాకు పబ్లిక్ టీవీ అండ్ సువర్ణ న్యూస్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకు కాల్ ఎలా వచ్చింది? బికాస్ దే కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్ గా రెండు. దట్ ఈస్ వాట్, కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. సో రేసింగ్ అంటే సార్ వాజ్ థింకింగ్ ఎవ్రీ టైమ్ బాయ్సే వచ్చి కార్ అండ్ బైక్ షో చేస్తారు, వై వీ కెనాట్ టేక్ గర్ల్ అని. సడన్లీ దే వర్ సర్చింగ్ అండ్ మై నేమ్ కేమ్ ఆఫ్. సో సార్ హ్యాడ్ కాల్డ్ మీ. సో బై లక్కీలీ నాకు కాల్ వచ్చింది అది. సో ఫస్ట్ డే షూటింగ్ వాజ్ టెరిఫిక్ బికాస్ నా కెమెరా, you accepted it, you thought you that is my what I should say positive point in me. నాకేం తెలియదు, దానికే నాకు ఫుల్ ఒక ఏం చెప్తారు కరేజ్ ఉంటుంది నాకు. వై ఐ కెనాట్ డూ అని వచ్చేస్తాను నేను. సో ఐ థాట్ ఓకే లెట్ మీ ట్రై దిస్ ఆల్సో బికాజ్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ IPS ఆఫీసర్. ఐ కుడ్ నాట్ డూ దాట్. సడన్లీ నా స్టడీస్ సెంట్రల్ ఆపేసింది. సో ఓకే చలో దిస్ రోడ్ ఈజ్ ఓపెన్, సో లెట్ మీ ట్రై అని అనుకుని వచ్చేసాను. సో వచ్చినప్పుడు కెమెరా ఇస్ దిస్ సైడ్ అండ్ ఐఎమ్ టాకింగ్ దిస్ సైడ్ బికాస్ ఐ డోంట్ నో, ఐ నెవర్ ఫేస్ ద కెమెరా ఇన్ మై లైఫ్ బికాస్ నా ఫ్యామిలీలో ఎవరు ఆర్టిస్ట్ లేరు. సో ఎవరు ఏం చెప్తారు, దే ఆర్ నాట్ టూ మచ్ ఎక్స్పోజ్ టు ద సోషల్ లైఫ్స్ ఆర్ సమ్ వాట్ లైక్ దట్. వీఆర్ ఫ్రమ్ వన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పాలి. సో వీఆర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. సడన్గా ఇలా కాల్ వస్తే ఫస్ట్ డే షూటింగ్ ఇట్ వాజ్ అ ట్రాజడీ ఇన్ మై లైఫ్. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. బట్ సి చాలా బాగా చదువుకున్నావు, యూఆర్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. బట్ అది వదిలేసి రేసింగ్కి వచ్చేసావు. రేసింగ్లో యూ వెంట్ టు ద నేషనల్స్ లెవెల్, బట్ అది వదిలేసి ఫీల్డ్కి వచ్చేసావు. వై యూ స్టాప్డ్ బోత్ ద కెరియర్స్? I didn't stop actually. I took a wise decision because study నేను కావాలి అనుకున్నా. See, life is unpredictable. You cannot predict చేయడానికి, it is not possible. We think something and something will happen. I wanted to become an officer or I wanted to become an army, but didn't happen. సడన్గా ఏదో ఒక ఆప్షన్ వస్తే మైట్ బీ గుడ్ అని వచ్చేసాను. అండ్ ఐఎమ్ ద పర్సన్ హూ ఆల్వేస్ యాక్సెప్ట్ ద థింగ్స్ మోర్ దెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను లైఫ్ నుంచి. ఐ డెంట్ గెట్ ఇట్. వెన్ ఐ డెంట్ గెట్ ఇట్ ఐ ఫీల్ లైక్ ఓకే దట్ మైట్ బి హ్యాపెన్ ఫర్ మై గుడ్ థింగ్. ఏమో గుడ్ థింగ్స్ ఉంది, అందుకే ఇది జరగలేదు. సరే ఇది జరగకపోతే లెట్ మీ ట్రై దిస్. వై ఐ షుడ్ సిట్ అండ్ థింక్ అబౌట్ మై పాస్ట్. నేషనల్స్కి వెళ్ళినప్పుడు ఏమైంది ద స్పోర్ట్స్లో? వై డిడ్ యూ లెఫ్ట్ ఇట్? నేషనల్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఫస్ట్ బీయింగ్ అ ఉమెన్, ఒక గర్ల్, అది ఒక రేసర్. ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా ఎంత వాల్యూ వచ్చింది. లైక్ వీ ఎంకరేజ్ గర్ల్స్, వీ హ్యావ్ సో మెనీ గర్ల్స్, స్పోర్ట్స్ గర్ల్స్ హియర్ హూ ఆర్ ఇన్ హై లెవెల్. మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అందరికీ. చెప్తారు మేడం, చెప్తారు అంతే. ఇట్ ఈస్ వెరీ టఫ్ బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్స్. అండ్ వన్ థింగ్, అది ఫినాన్షియలీ చాలా, సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ దాట్. Exactly. You need lots of financial background, financial support, one thing. And the other thing, being
elder daughter of the family, so I could not give my 100% over there. Sarena. And people criticize me so badly that time. Is it? Yeah. Sports lo kuda chesaru, and I had very neck to neck tough competitions over there, because I was the alone girl who was struggling. No one supported except my team. Ippudu team ante adoka jealousy untundi ekkadaina sare. Aa team lo inkoka girl vastade, vallemo cheptaru. And that time I told you I was like 18 or 19, I guess, at the time. Okay. So without support lekunda, it is very tough. It is very tough. And నాకు ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ, అండ్ ఐ కుడ్ నాట్ టేక్ ద క్రిటిసిజం ఫ్రమ్ ద అదర్ టీమ్, బట్ స్టిల్ ఐ మేనేజ్. నో ఐఎమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై జాబ్ అని. దట్స్ హౌ ఐ రీచ్డ్ నేషనల్స్. లేదంటే అక్కడే డిస్ట్రక్షన్ అయిపోతే ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్ ఇట్ సెల్ఫ్. బట్ సమ్ వాట్ ఐ టుక్ ఇట్ పాజిటివ్లీ. యు నో వాట్, ఇక్కడ నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చి ఐఎమ్ స్టాండింగ్ లైక్ దిస్ ఫర్ ద పోడియం టు రిసీవ్ ద ప్రైజ్. బ్యాక్ నుంచి పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ మీ, యూనో వెరీ బ్యాడ్లీ దే క్రిటిసైజ్ మీ. I went to the stage, and that day I was the dirt queen of the show. Because I won upon the male driver. So I was a dirt queen of the show, but still there was a tears in my eyes. I lifted trophy like this with the tears. I said, yes, I did it. See, today I'm here. That day you criticized me kada, but you people are there only. I was standing in the podium, first place lo unna ikkada ante, look at people, they are down, they are down of me. I said, this is my victory, I'm done. So that's how I completed. And nationals ku vellinappudu financial chala supports kavali. Aa time lo I could not do it. Yeah, you need it. No funding, because no, I didn't get any funding from anyone. I was spending my own money by the time I was doing my anchoring show. ఆ మనీ వేసుకుని, అండ్ ఐఎమ్ వెరీ సెల్ఫ్ డిపెండెంట్. ఐ నెవర్ ఆస్క్ మై పేరెంట్స్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ దాట్. సో ఐ నెవర్ ఆస్క్ దెమ్. వాట్ ఎవర్ ఐ వాస్ గెటింగ్ ఐ వాస్ మేనేజింగ్. దాంట్లో ఐ కంటిన్యూడ్ మై స్టడీస్ ఆల్సో. సో ఐ మేనేజ్డ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఐ కంప్లీటెడ్ నేషనల్స్, ఐ గాట్ ప్లేస్డ్, దట్స్ ఇట్. మళ్ళీ చేయాలంటే ఇంకొక రౌండ్ నేషనల్స్ చేయాలి, అంతే కదా. వన్లో నేను ఆపేసాను, బికాజ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ యాక్టింగ్ ఇండస్ట్రీ. సో దట్స్ హౌ ఐ లెఫ్ట్. Okay. It's like an heart-touching story. Thank you. Goosebumps వస్తున్నాయి వింటుంటే. No, people what they think, మనం చూసినప్పుడు చాలా ఈజీగా చాలా హ్యాపీగా లైఫ్ నడుస్తున్నారు అనుకుంటారు. ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద పీపుల్ ఐ ఫీల్ లైక్, అరే వాట్ ఈజీ లైఫ్ దే ఆర్ హ్యావింగ్ అనుకుంటాను. బట్ బిహైండ్ దట్ దే విల్ బీ హ్యావింగ్ అదర్ డిఫరెంట్ స్టోరీ. దట్ ఈస్ ఫర్ ష్యూర్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ స్టోరీ బిహైండ్ దట్. సో అక్కడ నుంచి కన్నడ ఇండస్ట్రీలో యూ ప్లేస్డ్. ఎస్, నేను ఒక 5 months ఖాళీ కూర్చున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. బికాజ్ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్, అండ్ రేసింగ్ అయింది, ఇలా అయింది, నాకు ఏం చేయాలో తెలియదు. అండ్ ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు ద టీవీ. ఐ టోల్డ్ యూ ఐ వాజ్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ షోస్. ఏం చేయాలో నాకు తెలియదు. సడన్ నాకు జీ కన్నడ నుంచి కాల్ వచ్చింది. అది కూడా అలాగే, సార్ యాక్టింగ్గా అన్నాను. బికాజ్ ఐ నెవర్ గాన్ టు యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ టు డాన్సింగ్, అది ఇది నేను చేశాను అంతే. సో దిస్ సెడ్, యు ఆర్ ఫ్లెక్సిబుల్, యూ కెన్ కమ్, లెట్స్ ట్రై అన్నారు. ఐ వెంట్ ఫర్ ఆడిషన్. నాకు ఇంకొక మాట చెప్పాలంటే బెంగళూరు కూడా కొత్తదే. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కూర్గ్ నుంచి బెంగళూరు, ఇట్స్ 350 kilometers. అండ్ మై ఫ్యామిలీ వీ నెవర్ బీన్ టు బెంగళూరు ఎట్ ఆల్. సో సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ట్వైస్ అలాగే, నాకు అంత మెమరీస్ లేవు బెంగళూరులో. సో ఎలా వెళ్ళాలి, ఎలా ఇప్పుడు నేను అక్కడ వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, చాలా ప్రాబ్లమ్సే కదా. బట్ స్టిల్ అదేంటో ఒక కరేజ్ నాకు, డన్, ఇట్ విల్ హ్యాపెన్ అని ఒక ఫీల్. సో అలాగే వెళ్ళిపోయాను. అక్కడ మన మమ్మీ ఫ్యామిలీ ఎవరో ఒక కజిన్ ఉన్నారు. సో వాళ్ళు నాకు కాల్ చేసి, మీరు యూ కెన్ స్టే హియర్ అన్నారు. దట్స్ హౌ అడ్జస్టింగ్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ జర్నీ. తెలుగులో ఫస్ట్ నా పేరు మీనాక్షియేనా? అవును, ఎస్, ఫస్ట్ సీరియల్ నా పేరు మీనాక్షి. అది కూడా ఒక బై ఛాన్స్ నాకు దొరికింది ఆప్షన్. నాకు దొరికింది ఛాన్స్. అది ఎలా అంటే, ఐ గేవ్ ఆడిషన్ ఫర్ అదర్ సీరియల్ తెలుగులో. ఆ టైంలో నేను కూర్గ్లో ఉన్నా. సో నాకు తెలిసిన పర్సన్ ఫ్రమ్ బెంగళూరు, దే కాల్డ్ మీ అండ్ దే సెడ్, హైదరాబాద్లో ఒక సీరియల్ చేస్తున్నారు, వీ నీడ్ ఆడిషన్ అంటే. ఐ సెడ్, సార్ ఐఎమ్ ఇన్ కూర్గ్, ఐ హ్యావ్ టు ట్రావెల్ 350 kilometers. 350 అంటే 700 kilometers నేను ట్రావెల్ చేయాలంటే. నో ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ యాక్చువల్లీ, ఛానల్ పీపుల్ వాంట్ టు సీ యూ, దట్స్ ఆల్ అని. సరే సార్ వస్తాను అన్నా. సో ఐ వెంట్ అండ్ ఐ గేవ్ మై ఆడిషన్. యాక్చువల్లీ నాకు తెలుగు 1 word రాదు. బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్, తెలుగు ఈజ్ కంప్లీట్లీ అ న్యూ లాంగ్వేజ్ ఫర్ మీ.
సో ఐ సెడ్ సార్ హౌ కెన్ ఐ గివ్ ఆడిషన్ ఇన్ తెలుగు అంటే ప్రాంప్ట్ ఇస్తారు అన్నారు. సరే ఓకే లెట్స్ ట్రై అని ఐ గేవ్ ఆడిషన్. బట్ అక్కడ ఏమైందంటే ఆ ప్రొడక్షన్ పీపుల్ దే ఓన్లీ చాజ్ హీరోయిన్. ఓకే. దే డ్రాప్ నెగిటివ్. Oh. సో నాకు అది హర్ట్ అయిపోయింది. ఐ సెడ్ దెన్ వై యూ వాంట్ టు వేస్ట్ మై టైమ్ సార్ అండ్ ఐ ట్రావెల్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ జర్నీ కదా నాకు. ఎందుకంటే దెన్ సడన్లీ ఇక్కడ మీనాక్షిలో సమ్ చేంజెస్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దే వర్ సర్చింగ్ ఫర్ వన్ దీపిక అగర్వాల్ క్యారెక్టర్ కోసం దే వర్ సర్చింగ్ అండ్ దే వాంటెడ్ నార్తీ లుక్. సో మీరే ఫస్ట్ టైం చెప్పారు కదా ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది అని. అండ్ దే వర్ సర్చింగ్. సడన్గా నా వీడియో అక్కడికి వెళ్ళింది. ఇమీడియట్ నాకు కాల్ వచ్చింది. నాతో రవి గారు మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడుతున్నారు, నాకు తెలుగు రాదు. ఐ సెడ్ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు అంటే హీ సెడ్ సంథింగ్, వన్ వర్డ్ నాకు అర్థమైంది, నా పేరు మీనాక్షి. అండ్ సెకండ్ వర్డ్ హీ సెడ్ యూట్యూబ్, అంతే. సార్ ఐ సర్చ్ ఇన్ యూట్యూబ్, చూస్తే ఓకే నా పేరు మీనాక్షి, నవ్య గారు ఉన్నారు, నవ్య గారు మన కన్నడ ఆర్టిస్ట్, సూపర్ అనిపించింది. నేను ఆ టైంలో యాక్చువల్లీ కన్నడ నా ప్రాజెక్ట్స్ మొత్తం అయిపోయింది. సో ఐ వర్క్ 12 సీరియల్స్ ఇన్ కన్నడ అండ్ ఐ డిడ్ 8 సినిమాస్ ఇన్ కన్నడ. సో ఆ టైంలో నాకు సరే చాలు అని ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఐ వాంటెడ్ అ బ్రేక్ అని. ఐ వాజ్ ట్రావెలింగ్ టు కూర్గ్. ఓకే. సో హాఫ్ ఆఫ్ ద వే రవిజీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ ఛానల్ ఓకే చేశారు, మీరు రావాలి అని. ఓకే సార్ నేను వస్తాను, ఎప్పుడని చెప్పండి. ఐఎమ్ డ్రైవింగ్. సడన్గా చెప్పారు ఈ నైటే రావాలి. సడన్గా బ్రేక్ పెట్టాను. సార్ నేను కూర్గ్ వెళ్తున్నా, హౌ కెన్ ఐ కమెంట్? నో మ్యామ్ టుమారో నే షూట్, మీరు రావాలి అన్నారు. సార్ నాట్ పాసిబుల్, ఐమ్ గోయింగ్ బ్యాక్ టు కూర్గ్ అంటే నో మేడం రేపే షూటింగ్ చేయాలి, యూ హ్యావ్ టు కమ్ అన్నారు. సార్ హైదరాబాద్ ఇస్ న్యూ టు మీ అన్న, నథింగ్ టు వరీ, యూ ప్లీజ్ కమ్ డౌన్ అన్నారు. సో అది ఒక్క మాట నాకు ఐ ఫెల్ ట్రస్ట్ వర్ది. సో ఐ స్టార్టెడ్ జర్నీ బ్యాక్ టు బెంగళూరు, ప్యాకప్ చేసుకుని. ఐ సెడ్ సార్ కాస్ట్యూమ్స్ లేవు అన్నారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ మై కాస్ట్యూమ్స్, దే ఆర్ ఆల్ my own designs. So because and they are awesome. Thank you so much. So ఫస్ట్ ఒక ఆడవాళ్ళ బుద్ధి అదే కదా, ఫస్ట్ కింద చూసేసి ఏం రంగు వేసింది, ఏం బట్టలు వేసింది కూడా చెవులకేం పెట్టింది, తర్వాత ఆ మనిషి బాగుంది ఓకే. అండ్ మీనాక్షిలో రోజు కొట్టుకుంటూ ఉంటారు సీరియల్లో, లోపలేమో జాన్ జిగ్రీలు అంట మీరంతా. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్లో చూస్తారు, సో ఆన్ స్క్రీన్లో నేను విలన్, సో నవ్యతో మధుతో అందరూ ఏం అనుకుంటారంటే దే ఫైట్ ఎవ్రీడే అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ లైక్ దాట్. ఆఫ్ స్క్రీన్ వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్, నేను నవ్య మధు అండ్ తరుణ్ అందరూ. నా పేరు మీనాక్షి ఇట్స్ లైక్ సెకండ్ ఫ్యామిలీ ఫర్ మీ, బికాజ్ more than my family I am spending time over here. So నా పేరు మీనాక్షి అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మై సెకండ్ ఫ్యామిలీ. దాంట్లో చెప్పాలంటే మధు రెడ్డి, షీఈస్ ద బెస్టీ, షీఈస్ ద ప్యూరెస్ట్ సోల్. బికాజ్ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు సపోర్ట్ లేకున్న టైంలో షీ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ, షీ యూస్ టు టేక్ మీ హోమ్. అండ్ ఇప్పుడు కూడా నేను షూటింగ్ లేకున్న టైంలో ఐ ఆల్వేస్ బీ విత్ హర్, ఐ జస్ట్ లవ్ హర్. she's everything to me here in Hyderabad. Thank you Madhu Reddy, you are the best person I ever met in my life. Thank you so much and I love you. So apart from all this, కొంచెం పాజిటివ్ ఎనర్జీ, కొంచెం జోష్ తేయడానికి నీకోసమే ఐ హ్యావ్ రౌండ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. లాస్ట్ ఫ్యూ క్విక్ క్వశ్చన్స్ అనమాట. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కాబట్టి యూ హ్యావ్ టు, అందుకే ప్రిపేర్ అవ్వకూడదని చెప్పలేదు. త్వరగా అడుగుతాం, త్వరగా చెప్పాలి. సో సమ్ సిలీ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈస్ యువర్ టూత్ బ్రష్ కలర్? ఇట్స్ పర్పుల్ అండ్ వైట్, పర్పుల్ అండ్ వైట్ జిగ్జాగ్ వస్తుంది కదా అది. ఓ వావ్, గుర్తుంది నీకు? ఇలా చూసుకుంటే చేస్తాను కదా. బ్రాండ్ ఆఫ్ యర్ సోప్? లక్స్. ఇంకా లక్సేనా? తర్వాత చాలా వచ్చాయి. నో ఐఎమ్ లక్స్ గర్ల్. లక్స్ పాప, లక్స్ నాట్ వైట్ ఆర్ పర్పుల్ వస్తుంది కదా. నో, ఐ ఓన్లీ లైక్ పింక్ లక్స్. ర్యాపిడ్ ఫైర్ సాంగ్, సింగ్ సాంగ్. బుట్టబొమ్మ అంతే తెలుసు. అంటే ర్యాపిడ్ ఫైర్లో పాడమని లేదు, బాగానే పాడమన్నా మేము. అవునా? ఇంత గొంతు అంత బాగుంది. థ్యాంక్స్. కాంప్లిమెంట్ ఇచ్చారు, కంప్లైంట్ కాదు. ఓకే, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 words. పీస్ఫుల్, హ్యాపీ, జాయ్ఫుల్. సూపర్. ఓకే,
నీకోసం నువ్వు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఏం కొనుక్కుంటావు? లైక్ బ్యాగ్స్. యూ లైక్ బ్యాగ్స్? చాలా, నాకు ఎంత బ్యాగ్స్ ఉంది బట్ స్టిల్ మై ఐస్ గోస్ దేర్ ఓన్లీ వెన్ ఐ గో ఫర్ షాపింగ్. చాలా. ఓకే, యువర్ వీక్నెస్? ఫీలింగ్స్. ఎస్, ట్రూ. ఓకే, ఇఫ్ యూ గెట్ టు స్విమ్ ఇన్ ఎనీ లిక్విడ్, ఒక లిక్విడ్లో స్విమ్ చేసే అవకాశం వస్తే అది ఏం లిక్విడ్ అయి ఉంటుంది? చాక్లెట్స్. మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్స్. Stay there only. I'll make a little house. I'll stay there itself. చాక్లెట్లో నేను చాక్లెట్లో అంటే పంపించండి. వన్ థింగ్ దట్ అనాయిస్ యూ అలాట్? Bitching. నువ్వు బిచ్చి చేస్తావు ఎవరి గురించి అయినా? I don't do it, so someone does it, I feel bad. ఓకే, అండ్ యువర్ లాస్ట్ డ్రీమ్? Last dream, Monna. ఏమొచ్చింది? Seriously, to be frank, please don't laugh. I drove a car to Hyderabad because I'm finding very difficult here to drive because my car is there in Karnataka. So na dream lo నేను car drive చేస్తున్నావా? ఇక్కడ వచ్చాను, ఇక్కడ వాష్ కి ఇచ్చాను. సడన్ గా I disturbed from my dream. చూస్తే ఇంకా బెడ్లే ఉన్నాయి. Oh shit, when I'm going to take my car to Hyderabad అని అనుకున్నాను. Seriously, that was my last dream. తదాస్తు, నెక్స్ట్ షెడ్యూల్ కల్లా తెచ్చేసుకోవాలి. నువ్వు ఆడిన లాస్ట్ అబద్ధం? లై. లాస్ట్ లై with my mom. ఏమని? I was in Karnataka. She had called me. I was in Mysore. Okay. I said I'm in Hyderabad. Hey. Yeah, because see, she want me to go to Madikeri. I could not get time. If I tell I'm in Karnataka, ante she will feel bad. So I said no, I'm in Hyderabad. ఫార్వర్డ్ చేస్తా ఇంటర్వ్యూ అయ్యేటప్పటికి. మమ్మీకి తెలుగు రాదు. నేను కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తాను. మమ్మీకి తెలుగు రాదు. సో జనరల్ నాలెడ్జ్ బాగా చదువుకున్నావు కాబట్టి ఇప్పుడు మొత్తం మర్చిపోయాను. ఐ టోల్డ్ యూ మెమరీస్ వీక్. అవునా? మెమొరీ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే చాలు. వద్దులే, వద్దా? ఓకే, సరే. ఇఫ్ యూ గెట్ సూపర్ పవర్స్ ఫర్ వన్ డే ఏం చేస్తావు? నా పాస్ట్ని ఇరేజ్ చేస్తా. ఎప్పుడైనా పాస్ట్ ఉండాలి మనకి. మన పాస్టే మన ఫ్యూచర్ని డ్రైవ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్ పుషెస్ us. ఓ యా. అండ్ వన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, విచ్ వెయిస్ హెవియర్ ఏది ఎక్కువ బరువు ఉంటుంది? టన్ ఆఫ్ ఫెదర్స్ ఆర్ టన్ ఆఫ్ స్టీల్? స్టీల్ ఎక్కువ ఉంటుందా? దీనికి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తన కమెంట్ చూసుకొని చెప్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది. ఆలోచిస్తూ ఉంది. And that was successful rapid fire round. Points ఎంత నాకు? నీకా చివరిది ఒకటే చెప్పలేదు కాబట్టి 9 out of 10. 9 దాంట్లో 1 మైనస్ చేస్తారు. అచ్చా, I want 10 out of 10. కదే, గర్ల్స్ లాగే అనమాట. 9.5 వచ్చిన 10కి ఏడుస్తూ ఉంటారు. బాయ్స్ కి 3 ర్యాంక్, అబ్బో 3 మార్కులు వచ్చాయరా నాకు అని హ్యాపీగా ఫీల్. బిగినింగ్ నుంచి ర్యాంక్ స్టూడెంట్ కదా. My son was telling me yesterday, out of 25 got 15. He was proudly saying, "Mummy party today, got 15 marks." ఎంతకి రా అన్నాను. 25కి మమ్మీ. బాయ్స్ అలాగే ఉంటారు. బాయ్స్ అలాగే. ఓకే, అండ్ నౌ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రౌండ్ అని ఎప్పుడైనా ఆడావా? నో. సో ఇప్పుడు ఆ రౌండ్ ఆడబోతున్నాం మనము. ఫ్యూ క్యూట్ క్వశ్చన్స్. రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పండి. ఏం లేదు, నెవర్ హ్యావ్ యూ ఎవర్ డన్ సో అండ్ సో అనేది అడుగుతాను, అదే చెప్పాలి. నెవర్ హ్యావ్ యూ ఎవర్ స్టోల్ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. ఏమైనా దొంగతనం చేసావా? ఏం చేసావు? మొన్న వచ్చినప్పుడే, కర్ణాటక నుంచి వచ్చినప్పుడే అక్క నెయిల్ పాలిష్ దొంగతనం చేసి బ్యాగ్లో పెట్టుకున్నాను. అక్కదే కదా హక్కు, అది అదే కదా రీసెంట్ గా అదే జరిగింది. ఇప్పుడు చేస్తే ఒక సెలబ్రిటీలో చెప్పి చూస్, ఐ మీన్ షీ డిడ్ లైక్ దిస్ అని హెడ్లైన్ వస్తుంది. సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యా. నెవర్ హ్యావ్ యూ ఎవర్ బబుల్ గమ్ ని అతికిచ్చావా ఎక్కడైనా? ఇప్పుడే ఇక్కడ అక్కడ ఇప్పుడు అతికి. ఓ మై గాడ్, తమిళ మీడియా ఆఫీస్ పరువు పోయి డస్ట్బిన్లో అంటించావా? అయితే ఓకే. See, I'm very prompt, I'm very honest. Oh my God, such a honest, Thank you. Cute girl you are. ఎప్పుడైనా రోడ్ మీద డబ్బులు దొరికితే తీసుకొని పాకెట్లో పెట్టేసుకున్నావా? చేశాను. ఐ థింక్ when I was in Bangalore, ఒక మాల్ అవుట్ సైడ్ లో ఉన్నా, చూస్తే ఇంత డబ్బులు ఉంది. 20 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ చూశాను. ఇలా చూస్తే ఎవరు లేరు అక్కడ. సరే ఎవరితో ఓకే. ఎప్పుడైనా ఎవరితోనైనా మంచి డేట్కి వెళ్ళావా? ఓ మై గాడ్, నేను అబ్బాయి అనే విషయం మర్చిపోయి అమ్మాయి అనుకొని అడుగుతున్నాను ఈ క్వశ్చన్ ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా చీట్ చేసావా? ఏయ్, మొన్నే చేసావు కదా. కేకా? కాదు, మళ్ళీ
ఎయిర్పోర్ట్లో సీల్ వేస్తే ఇంటికి వెళ్ళిపోయి హార్పిక్తో తుడిచేసుకొని అది మీకోసమే నేను చేశాను, ఎందుకంటే షూటింగ్ రావాలి అన్నారు, సో గుడ్ కాస్ట్ కోసం చేశాను, బ్యాడ్ కాస్ట్ కోసం కాదు. ఎప్పుడైనా ఒక దయ్యాన్ని చూసావా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్? నిజంగా ఒకరోజు నైట్ ఎస్టేట్ ప్లేస్, మనకి 2 o'clock 3 o'clock అంటే కామన్ టైమే కదా, వి గో అవుట్ అండ్ నాకు భయం లేదు. అలాంటి ఎస్టేట్ ప్లేస్లలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందంట కదా? అది మన అజంప్షన్స్ అంతే మేడం. ఐ టోల్డ్ యూ, పాజిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంతే. వీ షుడ్ అవాయిడ్ దట్ అండ్ వీ షుడ్ గో విత్ పాజిటివ్. ఓకే. ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసావా? యాక్సిడెంట్ నేను చేయలేదు, బట్ ఈ టైం లాస్ట్ టైం దసరాలో మైసూర్లో వేరే వాళ్ళు వచ్చి నా కార్కి టచ్ చేశారు. ఫస్ట్ టైం నా లైఫ్లో అది హ్యాపెన్. యాక్సిడెంట్ అంతా ఐ కెన్ సేవ్, ఐ కెన్ టెల్ యూ దట్ మై రేసింగ్ ఈవెంట్లో టాపులు చేశాను కదా, అది ఒక ఓకే, దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్. బట్ నేను ఎక్కడనో నో టచ్ టిల్ డే. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈ షోలో అబద్ధం ఆడావా ఇప్పటి వరకు ఒక్కసారైనా? నో, ఐ టోల్డ్ యూ ఐ వాజ్ హానెస్ట్. యా ఐ కుడ్ ఫీల్ దట్. అందుకే నీ హానెస్టీ కోసం ఐ హ్యావ్ ఫ్యూ గిఫ్ట్స్ ఫర్ యూ. పంపిస్తాను. I'll get it. ఇప్పుడు నీకు ఇది మోస్ట్ వాంటెడ్ శారీ ఫ్రమ్ కలాదర్ శారీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో దే హ్యావ్ ఆల్. దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఇస్ ఇట్? యా, green is my favorite color. Thank you. సో క్యూట్ టిష్యూ శారీస్ ఆన్ ట్రెండ్ అనమాట ఇప్పుడు, అందుకే ఫ్రమ్ కలాదర్ స్టోర్స్. I'm so happy, seriously. ఇలాంటి ట్రెండింగ్ కలర్స్ ఏమైనా కావాలన్నా యూ గెట్ ఇట్ ఫ్రమ్ కలాదర్. Yeah. See? And this cute set I've shopped for you. So sweet of you. Thank you. Acha, let me see this. ట్రెండింగ్ గర్ల్ కాబట్టి కొంచెం ట్రెండింగ్ ఆలోచించాను. But I really love the saree. Thank you so much. This is the best gift. Yes, from Kalathar Sarees. And all the details in the description box. Thank you so much, Veena, for coming. And చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, బట్ ఓన్లీ థింగ్ నేను నీకు చెప్పేది ఏంటంటే ఎమోషన్స్ని తగ్గించు. True. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ విల్ హ్యాపెన్. వెనకాల ఉన్నది తన్ని ఏం చూసుకోకు, జస్ట్ లీడ్ అ హ్యాపీ లైఫ్. Thank you so much. Thank you. Thanks for inviting me and I had a good time. Thank you so much. నువ్వు కూరకి వెళ్ళిపోయాక 5 సంవత్సరాల తర్వాత పిలిస్తే అప్పుడప్పుడు వచ్చి తినేసరికి. Yeah, thank you, sure. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీణా అండ్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. సో మీరు కూడా వీణాని ఏమైనా పర్సనల్గా అడగాలనుకుంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అన్నిటికీ వీరేనన్నిటికీ రిప్లై ఇప్పిస్తాను. అండ్ డూ సబ్స్క్రైబ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. ఇట్లా మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నాను నీకోసం. ఐ లవ్ గిఫ్ట్స్ అబ్బా. అవునా? అమ్మాయిలకి బాగా నాకు హరితమ్మ నేర్పించారు అనమాట. గిఫ్ట్స్ తీసుకోవడంలో ఆనందం ఎలా ఉంటుందో తెలుసా సునందన్ ఒకసారి నేర్పించారు. అప్పటి నుంచి ఐ లవ్ గిఫ్ట్స్ మాట. అవును, ఆవిడ చాలా నాలెడ్జ్ ఇస్తారు. చాలా నేర్చుకున్నాను అమ్మ దగ్గర. అసలు కొత్త సీరియల్ చేస్తున్నాను కదా, అందులో అన్ని సారీస్, అన్ని రిచ్ సారీస్. ఎక్కడి నుంచి తాను రిచ్? మనకి సీరియల్ లో అంటే దక్ష, ఓ అంత కుటుంబానికి, జాగర్లముడి కుటుంబానికి నేను ఒక పెద్ద గోడల్ని.